కార్యక్రమం మేము ఊహించిన దానికన్నా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య సభలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ కనుగొండ వెంకటేశ్వర గారికి, విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా మంత్రి గారు కవిత గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేస్ మన కాలువ శ్రీనివాస్ గారు మరియు మన ఎంపీ గారు కాళసాయి గారు, తర్వాత అమ్మెల్యే శ్రీనివాస్ గారు, తర్వాత మన గుమ్మడి గోపాలకృష్ణ గారు, వెంకట రమణారెడ్డి గారు, శాస్త్రరెడ్డి గారు, అంజన్ రెడ్డి గారు మరియు పూల నాగరాజు గారు, ఆర్టిస్ట్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అండ్ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం. సో తెలుగు భాష అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ సర్వీసెస్లో కూడా తెలుగు ఆప్షనల్గానే తెలుగు అని పరీక్ష రావడం జరిగింది. తెలుగు భాషకి మనకి ఎంతోమంది కవులు అంటే పద్య రూపంలో చాలా విశేషమైన వాళ్ళు కవిత్వం ఉన్నారు. మరి సామాన్యుడికి పామరుడికి అందరికీ కూడా నోటి మీద ఒక పద్యం వచ్చింది అంటే అది కేవలం వేమ పద్యం మాత్రమే. వేమ గారి పద్యాల గురించి చెప్తూ ఒక అంటారు, వర్షంలో కలవని మనిషి ఉన్నాడు, వేమ పద్యం తెలియని తెలుగు వారు ఉండరు అంటారు. సో వేమ గారి పద్యం ప్రతి ఒక్క తెలుగు వారికి చిన్నప్పుడు మన మాస్టర్ గారు చెప్తున్నప్పుడు చిన్న పదాలతో ఒక నిగూఢమైనటువంటి భావాలు ఉన్నటువంటి పద్యాలు వచ్చినటువంటి కవిగా ఉన్నాయంటే వేమన్ గారు మాట్లాడారు. సో వారిని మనం ప్రాతస్మరణి, వారి గురించి ఇక్కడ జీవ సమాజం అనేటువంటి కళాకారుల గ్రామంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా చాలా తక్కువ టైంలో ఒక 7 టైం కూడా మేము అనుకున్నాం ఫెస్టివల్ చెప్తే వారు వెంటనే దానికి ముందుకు వచ్చి అంటే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినప్పుడు కూడా స్టేట్ ఫెస్టివల్గా వారు ముఖ్యమంత్రి కార్యక్రమం చేసినందుకు వారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి. తర్వాత వేమన్ గారి గురించి మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే కేవలం వారికి విగ్రహాలు కావచ్చు, వాళ్ళకి తీసుకోవాలని కాకుండా వారు చెప్పినటువంటి పద్యాలు, ఆ పద్యాలలో ఎన్నో విషయాలు దాగున్నాయి. అంటే అప్పట్లో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి లోపాలని ఎలిగి చూపించారు. నిత్యంగా కఠినంగా ఉన్నా కూడా అందులో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలిగితే వేమన్ గారు పద్యాలు చెప్పినట్టుగా వేపాత్ర ముందు తిన్నప్పుడు కొంచెం క్షీణంగా ఉంటుంది. వేమన్ గారి కార్యక్రమాలు ఈనాడు మనకందరికీ తెలుసు. మొత్తం ప్రపంచంలో తెలుగు భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నటరత్న ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం అనే పార్టీ పెట్టి తెలుగు పదాన్ని 3 అక్షరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ప్రవేశించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలుగు భాషను, తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు విలువలను కవులు కానీ రచయితలు కానీ ఎవరైనా కానీ అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకుని ఉద్దేశంతో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన నారా లోకేష్ గారు, మన నియోజకవర్గ స్థాయిలో మన కందికుంట ఎమ్మెల్యే గారు ముందరపడి వారి సారథ్యంలో ఈనాడు కటారపల్లి కేంద్రంలో వేమన జయంతి ఉత్సవాలు పెట్టడం చాలా చాలా శుభ సంకల్పం. అందరికీ శుభాకాంక్షలు మిత్రులారా. అందరూ చెప్పండి దయచేసి నేను, అందరూ చెప్పండి దయచేసి నేను నా దేశం పవిత్రమైన భారతదేశం, నేను నా దేశం పవిత్రమైన భారతదేశం, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. గంధపు చెక్కలు గడికే పరిమితమైతే గంజాయి మొక్కలు వీధుల్లో గుబారించే ప్రమాదం ఉన్నది ఈ భారతీయుడు. జై భారత్. ప్రోటోకాల్ ప్రకారము కలెక్టర్ గారు ఇచ్చిన లిస్ట్ ప్రకారము మనం స్టేజ్ మీద పిలుస్తాం. దయచేసి అన్యదా భావించక వేదిక మీద ఉన్న పెద్దలు ఎక్కడ కూడా భయపడకుండా, తడబడకుండా రాజులు కానీ, రాజాలు కానీ, నిర్ణయాలు కానీ, బాలికాలు కానీ ఎక్కడ కూడా భయపడకుండా
సమాజం కోసం కలం పట్టి కళాన్ని గట్టిగా మార్చి నగర సత్యాలు వేమన గారు తమ పద్యాలు రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు వేమన పద్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఇతర భాషల్లో తర్జుమా చేస్తున్నారు. దేశ